బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నూతనంగా ఎన్నుకోబడ్డ బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 14 వార్డులలో గెలుపొందిందని, కొన్ని వార్డులలో స్వల్ప తేడాతో ఓడిపోయారు అన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలో నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తుందన్నారు. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని, ఇచ్చిన హామీలను అమలు పరిచేంతవరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ప్రజలు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని ఆదుకొని వాళ్ళ 34 వార్డులలో 14 వార్డు కౌన్సిలర్లను గెలిపించుకోవడం జరిగింది. మరి ఇంకొక 2, 3, 4 ఓట్లు, 4 ఓట్లు, 6 ఓట్లతో మరి ఓడిపోవడం జరిగింది. ఇది పూర్తిగా నైతికంగా బీఆర్ఎస్ పార్టీ మరి గెలిచినట్టే మేము భావిస్తున్నాం. ఇవాళ బెల్లంపల్లి ప్రజల ఆశీర్వాదం ఇవాళ బీఆర్ఎస్ పార్టీపై ఉంది అనేది నిరూపణ అయింది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వెంకటస్వామి కుటుంబం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలన మీరు చూస్తున్నారు. 2-3 రోజుల నుంచి నడుస్తున్నది. ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి క్యాతన్పల్లిలో 22 మున్సిపల్ అభ్యర్థులకు 14 అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ సిపిఐ గెలిచినప్పటికీ కూడా మరి ఇవాళ వారిని కానియకుండా అరాచకత్వం చేసి ఇవాళ భయభ్రాంతులను చేసి పోలీస్ అధికారులను వాళ్ళు వాడుకొని ఇవాళ అందరి మీద కేసులు పెట్టి ఇవాళ ఇష్టం రాజ్యంగా ఇవాళ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం, ఇవాళ వివేక్ కుటుంబం, ఇవాళ వినోద్ కుటుంబం అరాచకత్వం చేస్తున్నటువంటి విషయం ఈ ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు ఈ బెల్లంపల్లి ప్రజల తీర్పు మరి మేము నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇవాళ వాళ్ళు ఎన్నో డబ్బులు వంచడం కానీ, మద్యం పంచడం కానీ, ఎన్నో అరాజకత్వాలు చేసుడు కానీ ఈ విధంగా చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థులు 5 ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా మేము మీకే వేస్తాం, ఈ పాలన బాగలేదు, వీళ్ళది అరాచకమైనటువంటి పాలన సాగుతున్నది, వీళ్ళని తప్పకుండా మనం ఓడగొట్టాలి అని చెప్పేసి మరి వాళ్ళు మాకు మద్దతు తెలపడం జరిగింది. కానీ వాళ్ళని పోలీస్ అధికారులతోని రాత్రి 2 గంటలకు పోయి బేభ్రాంతులు చేసి వాళ్ళ కుటుంబాలను కేసులు పెడతామని వాళ్ళ మీద గుండాలతోని దాడులు చేపించి భయభ్రాంతులను చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ క్యాంపులకు తీసుకెళ్ళి వాళ్ళు ఇవాళ చైర్మన్ గెలవడం జరిగింది. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, మరి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి పరిపాలన ఏదైతే ఉన్నదో ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. వారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో మా కౌన్సిలర్ సభ్యులు ఇవాళ వారి మాటగా నేను చెప్తున్నా, ఈ బెల్లంపల్లి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ అవసరం ఉన్నా మా 14 మంది కౌన్సిలర్లు మేమంతా కూడా మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మా నాయకులందరం కూడా ఇవాళ ప్రజల వెంబడి ఉంటాం.
ప్రజల పక్షాన ఉంటాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.